ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకి అనుగ్రహించారు. అప్పుడే జనవరి నెల 10వ రోజులోకి వచ్చాం. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుభూతులని మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి మరొక దినాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామమున మీకు ఇంత బ్రతిమాలుడు ఇచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎంత అమూల్యమైన మాట కదండి. వాక్యం అంటండి ఏమని చెప్తుందంటే, వాక్యం ఎక్కడ ఉంది అంటే నోట ఉందంటండి. మరలా ఒక్కసారి ధ్యానించుకో. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. చూడండి, మొదటిగా వాక్యం ఎక్కడుంది? నీ యొద్ద, అంటే మన యొద్ద ఉంది వాక్యము. రెండవదిగా నీ నోటను, నీ నోటిలో దేవుని వాక్యం ఉండాలండి. మూడవదిగా నీ హృదయములోనూ ఉన్నది. ఎంత గొప్ప మాట కదండి. వాక్యము మనలో ఉండాలి, మన నోట ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది ప్రకటించే విశ్వాస సహితమైన వాక్యంగా ఉండాలండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుని మాట వింటున్నాం కదా, వినడం వలన విశ్వాసం వస్తుందంట. అయితే విన్న వర్తమానాన్ని మీరు అన్వయించుకుంటున్నారా? మీరు ఏదైనా వాక్యం వింటున్నాము అంటే దాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ధ్యానించడం వలన దేవుడు మనకి అమూల్యమైన సంగతులను బోధిస్తారండి. అయితే విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కదా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు ఆ కంటి చూపు లేని వాడితో చెప్పాడు. ఆయన చాలామందికి చూపు వస్తారు, కుష్టి రోగులను బాగు చేశారు. ఒకరోజు దేవతి దేవుడు ఒక ఇంటిలో ఉన్నప్పుడు కొంతమంది ఒక పక్షవాయు గలవాడిని, మంచం మీద పడిపోయిన వ్యక్తిని తీసుకువస్తే ఇంట్లోనికి వెళ్ళడానికి త్రోవలేకపోతే ఇంటి పైకెక్కి మంచంతో సహా దింపినప్పుడు దేవుడు చెప్తాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. విశ్వాసం అనేది ఉండాలండి. విశ్వాసం లేకపోతే మనము నిలిచి ఉండలేము కదా. దేవునిలో మనకు ఉండవలసింది ఏదైనా ఉందంటే అది విశ్వాసం. అయితే ఆ విశ్వాసము ద్వారాగా మనము వాక్యాన్ని మనలో అన్వయించుకోగలుగుతాం. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. మనలో ఉండాలి వాక్యము, మన నోట ఉండాలి. మనం మాట్లాడే మాటలో దేవుని మాట రావాలండి. మన హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. నీ హృదయము పాపమును విడిచి పరిశుద్ధంగా ఉంటుందండి. దేవుని వాక్యము లేని చోట పాపమే ఉంటుంది. పాపము వలన వచ్చు జీతము మరణమండి. పాపము వలన మనకి మరణం తెచ్చుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. అది ఏమైనా తప్పండి? ఆయన వాక్యము మంచి చెప్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసుకుంటే ఇందులో 40 మంది ప్రవక్తలు రచించిన గ్రంథం అండి ఇది. అయితే 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది ప్రవక్తలు రాశారు. అయితే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా లిఖించబడింది. కానీ ఈరోజు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంది అంటే అది కేవలం దేవుని కృపయే అండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషి చేసిన తప్పిదాన్ని రాశాడు, అలాగే మంచి చెడుని కూడా రాశాడు. ప్రతి విషయాన్ని దేవుడు వివరించాడు కదా.
దేవాతి దేవుడు దేనిని దాచకుండగా సత్య వాగ్దాన ప్రకారముగా లిఖించబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథం అండి. వాక్యము ప్రకటించేలండి. వాక్యం వినడమే కాదు, అది మన నోటి ఉంచుకొని మన హృదయంలో భద్రం చేసుకోవడమే కాకుండా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనే వాక్య రీతిగా నీవు ఏం చేయాలంటే ప్రకటించాలి. నీవు విన్న వాక్యాన్ని వేరొకరికి కూడా తెలియచేయాలండి. అంటే దేవుని వాక్యం ద్వారాగా నీవెంత మారబడ్డావనేది నీ స్థితి తెలిస్తేనే కదా దేవుడు ఏం చేస్తాడనేది తెలుస్తుంది. ముందుగా మనము ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనము దేవుణ్ణి సత్యవాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండమని. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి కదండి, రమ్యమైనవి కదండి. మనం ప్రకటించే వారిగా ఉందాం. లోకంలో ఉన్న వాటిని ప్రకటిస్తే ఏమొస్తుందండి? అవి చెడిపోవచ్చేమో కానీ దేవాది దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారాగా అనేక మంది రక్షింపబడతారండి. నశించున్న వారిని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చానన్నాడు. మరి నశించిపోతున్న ఆత్మలు ఎన్నో కదా, ఆ ఆత్మల రక్షణార్థము మనము దైవజనులము కావాలని కాదు, దేవుని వాగ్దానం ఏమైతే ఉందో అది తెలుసుకొని నీవు ప్రకటించగలగాలి. ఒక విశ్వాసి అయినా, ఒక దైవజనుడైనా, ఒక ఇంకెవరైనా, ఎవరికైనా ఉండవలసింది ఏదైనా ఉంది అంటే విశ్వాసం అండి. విశ్వాసము వలన మనము దేవుని వాక్యాన్ని అన్వయించుకోగలుగుతాం. ఆ వాక్యాన్ని మన నోట, మనలోను, మన యొక్క హృదయములోను ఉంచుకొని దాన్ని ప్రకటించడం ద్వారాగా అనేక మంది రక్షింపబడతారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ క్షణమో తెలియదు, ఎంతోమంది మరణించారు కదా గతించిన సంవత్సర కాలంలో. మరి మనం ఇంకా ఇలా నిలిచి ఉన్నామంటే కేవలం దేవుని కృపే కదండి. ఆయన మనల్ని బ్రతికించారు కాబట్టి మనము నిలిచి ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని అవమానించినా ఇలా నిలిచి ఉన్నామంటే అది కేవలం దేవుని కృపేనండి. ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకొని మన నోట ఆయన మాటలు నిలుపుకొని మన హృదయంలో ఆయన యొక్క వాక్యాన్ని భద్రం చేసుకుని ప్రకటించేవారుగా ఉందామండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, మరియాకు దేవదూత వచ్చి తన గర్భంలో శిశువు ఉన్న విషయం చెప్తున్నప్పుడు అది ఏమిటా అని ఆ మాటని తలపోసుకుంటుందంటండి. మన వాక్యము, విన్న వాక్యము చదువుకోవాలండి. అనుదినం ధ్యానించడం ద్వారాగా అందులో ఏది సరి అయినది అంటే మనము సరైన రీతిగా వెళ్తున్నామా లేకపోతే సరైన మార్గంలో వెళ్తలేదా అనేది చెప్పేది పరిశుద్ధ గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానించి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని దేవుని ఎదుట ప్రార్థిస్తే నీ జీవితము సరిచేయబడుతుంది. అనేక మందికి నీవు వెలుగుగా ఉంటావండి. ప్రియాప్తి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక్క వాక్యాన్ని మనం ప్రకటించే వారిగా ఉంటాము. విశ్వాసము పొందుకుని సత్య మార్గంలో నడుచుకునే వారంగా ఉందామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.